మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకింపడు. ఎప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అంటే, పాపమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. అప్పుడు జవాబు నీకు దొరుకుతుంది. అప్పుడు నువ్వు సంతోషంగా దేవునికి ప్రార్థించగలుగుతావు. దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరానికి వస్తూ ఉంటారు, ఈరోజు చక్కగా దేవుని పరిచర్య చేస్తూ ఉంటారు, మళ్ళీ పాపంలో పడిపోతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. నా ప్రార్థనకు జవాబు రాలేదని దిగులు చెందుతూ ఉంటారు. ఎందుకు రాదు నీ ప్రార్థనకు? నువ్వు పాపాన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి రాదు. నువ్వు పాపంలో తిరుగుతున్నావు కాబట్టి రాదు. విడిచిపెట్టి చూడు, నీ ప్రార్థనకు దేవునికి ఖచ్చితంగా వినబడుతుంది. దేవుని బిడ్డలారా, దయచేసి పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవుడు మీ ప్రార్థనలకు జవాబులిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు ప్రభువా, ఇంకా పాపంలో బ్రతుకుతూ ప్రార్థన చేసేవారు ఉంటున్నారేమో, పాపంలో బ్రతుకుతూ దేవుని మందిరానికి వచ్చేవారు ఉంటున్నారేమో. అటువంటి బిడ్డలను దర్శించండి. పాపాన్ని విడిచిపెట్టడానికి వారికి నీవు సహాయం చేసి ప్రార్థించే బిడ్డలుగా తయారవడానికి నీ కృప వారి మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.